So coming to this, the code of conduct judges need to follow. సో ఇది ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో మీకు కొంచెం ఐడియా ఉందా ఏమన్నా? అట్లీస్ట్ హిందూ మైనారిటీస్ కాదు, ముస్లిం మైనారిటీస్ పైన. సో వెరీ లైక్ అలహాబాద్ హైకోర్ట్ జడ్జ్, he has made some controversial comments. So being a head of with the part of the judiciary, he should maintain a principles called what? Two principles a judge should follow ultimately. What is the impartiality and neutrality? Enta principles? Impartiality and neutrality. But he breached both the things. Entadi em cheppadante, when he was attending some VHP meeting attend అయినప్పుడు he is criticizing, he is undermining the values of the Muslims. Critically undermined. Like ఎవరైతే ఈ భూమిలో తిని ఫుడ్ పెట్టి పెరుగుతున్నారో మేము పెరిగాము, ఇక్కడ కొంతమంది వచ్చి దాన్ని నాశనం చేశారు. సో స్ట్రైట్లీ క్రిటిసైజింగ్. బీయింగ్ ఇన్ దట్ పొజిషన్, హౌ కెన్ హీ టాక్ లైక్ దట్? బీయింగ్ ఇన్ దట్ పొజిషన్, హౌ కెన్ హీ టాక్ లైక్ దట్? సో మెయిన్లీ జ్యుడిషియరీ అయిందా మీకు? జ్యుడిషియరీ అయింది కదా. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దే నీడ్ టు ఫాలో? ఫైన్. ఇంపార్షియాలిటీ అండ్ న్యూట్రాలిటీ. ఈక్వాలిటీ కాదు, ఇంపార్షియాలిటీ అండ్ న్యూట్రాలిటీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ద ఆర్టికల్ టాక్స్ అబౌట్ వాట్? కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ నీడ్ టు ఫాలో. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, how these judges need to be follow. సేమ్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎక్స్క్లూజివ్గా వీళ్ళకైతే లేదు, ఎక్స్క్లూజివ్గా లేదు. బట్ కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఆఫ్ జడ్జెస్కి ఉంది, జడ్జెస్కి లేదు. రైట్. బట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఉందా? ఉందా లేదా? కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉందా? లేదు. కోడ్ ఆఫ్ ఎథిక్స్ లేదు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. సో ఇట్ కమ్స్ అండర్ వాట్? ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఈ టాపిక్ దేనికి కనెక్ట్ చేసి మనం? కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది డైరెక్ట్గా సిలబస్లో ఉందా లేదా? GS4 మీకు సిలబస్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఉంటుంది. అందుకే సిలబస్ బై హార్ట్ చేయండి. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది వెన్ యు ఆర్ డెలివరింగ్ సంథింగ్, లైక్ ఇన్ పబ్లిక్ స్పేస్లో డెలివర్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది అప్లై అవుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? యూ నీడ్ టు యూజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఓవర్ దేర్. సో వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా? ప్రొసీజర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లాలో ఏం రాసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ తప్పు, దీనికి 2 years జైలు శిక్ష, ఆ తప్పు చేశాడు 2 years. దిట్ ఈస్ కాల్డ్ వాట్? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దెన్ అనదర్ కేస్ ఇస్ కాల్డ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా which follows principle of natural justice. ఇదేంటంటే 2 years జైలు శిక్ష ఉంది, బట్ తప్పు చేశాడు. ఏంటి? when, what, where. 3 W's principles are like used when they are deciding this case. when, what, where. ఎందుకు చేశాడు, ఎక్కడ చేశాడు, కారణం ఏంటి, అంటే అతను సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసుకున్నాడా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ కండిషన్లో చేశాడా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసి, డూ యు నో హెయిన్స్ డైలమా? ఇది ఎథిక్స్ కాన్సెప్ట్, ఏం లేదు, మీకు కూడా తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతని వైఫ్ మెడికల్ ఇష్యూస్లో బాధపడుతుంది అనమాట. షీ నీడ్స్ అర్జెంట్ మెడిసిన్. అతను షాప్కి వెళ్ళి డబ్బులు కట్టలేక ఆ మెడిసిన్ దొబ్బేసుకొని వస్తాడనమాట. ఇచ్చేసి ఆమెకి ఇచ్చేస్తాడు, ఆమె లైఫ్ సర్వైవ్ అవుతుంది. రైట్. దొంగతనం చేయటం అనేది వాట్? రాంగ్. ఇట్ డిజర్వ్ సమ్ పనిష్మెంట్. బట్ ఇక్కడ మెయిన్ డైలమా ఏంటి? టు సేవ్ లైఫ్. సో లైఫ్ ఎక్కువ, పనిష్మెంట్ చేయడం ఎక్కువ? లైఫే ఎక్కువ. సో దానికి మనం ఏం చేయాలి? పనిష్మెంట్ అనేది నువ్వు తప్పు చేసావు, తప్పు ఈజ్ తప్పు. 1 year బదులు వాట్ ఐ కెన్ డూ? 1 month, 2 months జైలు శిక్ష చేస్తాం. విచ్ యూ హ్యావ్ సీన్ ఎస్టర్డే, రైట్? విచ్ యూ హ్యావ్ సీన్ ఎస్టర్డే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ అబౌట్ ఇట్, బట్ దట్ ఈస్ మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. సో యూ గాట్ రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? దిస్ ఈస్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ UPSC. సో కోడ్ ఆఫ్ కండక్ట్ judiciary need to be followed, because ultimately
హూ ఈస్ ద ఫైనల్ అథారిటీ? మీకు ఏమైనా రైట్స్ బ్రీచ్ అయితే అల్టిమేట్గా ఎవరిని రెస్పాండ్ అవ్వాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఫైనల్ లాస్ట్ స్టేజ్ సుప్రీం కోర్ట్. ఈవెన్ ద కోర్టే కదా, జ్యుడిషియరీనే కదా. సో కోర్ట్ ఇట్ సెల్ఫ్ అగెనిస్ట్ టు సంథింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. దెన్ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఒక స్టూడెంట్, ఒక పర్సన్ లైక్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ గివెన్ దట్ రైట్ ఆర్టికల్ 32. వాట్ ఈస్ ఆర్టికల్ 32? ఎనీ ఐడియా? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో బ్రీచ్ అవుతున్నాయి కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ఎవరికి? కోర్టు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావు. వాడే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటావు? వేర్ యూ కెన్ ఫైండ్ ద జస్టిస్? దెర్ ఈస్ నో జస్టిస్, రైట్? వేటయ్యన్ సినిమా చూసారా? హంటర్ చూసారా? రజనీకాంత్ది చూడలేదా? ఫైన్, చూడండి, బాగుంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. నథింగ్ మచ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లైక్ తప్పు చేసి చంపేస్తారు, ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అనమాట. అది నిజంగా అతను చేశాడా లేదా అనే దానికి ఎవిడెన్స్ కావాలా? సో సూపర్ఫిషియల్ ఎవిడెన్స్ కాదు, యూనిట్ సమ్ ఇన్ డెప్త్ ఎవిడెన్స్ అన్నదే ఆ సినిమా అంతా. మీకు కనిపించినంత వరకు దేర్ షుడ్ నాట్ జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. జస్టిస్ ఏదో ఉంటుంది దానిలో డైలాగ్, జస్టిస్ ఫాస్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది. యూ కెన్ యూజ్ దట్ థింగ్స్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఆల్సో. అంటే క్విక్గా జస్టిస్ తీసుకున్నా సరే జస్టిస్ లాస్ట్ అవుతుంది. బుల్డోజర్ జస్టిస్, యూ నో అబౌట్ ఇట్, రైట్? ఫైన్, ఎక్కడ ఆపాం? కోడ్ ఆఫ్ కండక్ట్, రైట్? సో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇండియాలో మనం ఫాలో అవుతున్నామా లేదా జడ్జెస్కి? రైట్, ఉన్నాయి, బట్ అక్కడక్కడ ఉన్నాయి, రైట్? ఇఫ్ హీ బ్రీచ్ దిస్ కండక్ట్, ఇఫ్ ద జడ్జ్ బ్రీచెస్ దట్ కండక్ట్, వాట్ ఈస్ దిస్ అల్టిమేట్ టార్గెట్? మనం ఏం చేయాలి చివరికి? అతన్ని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిష్మెంట్, దెన్ నెక్స్ట్ తీసేయడం చేయాలన్నమాట. సో ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. అది తెలుసా మీకు? ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అది ఇంపార్టెంట్. దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఏంటి అంటే టు మెయింటైన్ దట్ డిసిప్లైన్, టు మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ దట్ జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రేమ్డ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్, 200% ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎలా తీసేస్తారో మీకు తెలుసు, బట్ సుప్రీం కోర్టులో కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి దెర్ ఈస్ సమ్ ప్రొసీజర్ దట్ యూ నీడ్ టు నో. సో ప్రియర్ టు దిస్, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఇండియాలో మనం జరిగిన ఏదన్నా కన్వెన్షన్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏమైనా ఉంటే జస్ట్ విల్ సీ అబౌట్ ఇట్. దెన్ నెక్స్ట్ విల్ కనెక్ట్ విత్ ద removal process of this judge. So concerns raised is important. Controversial comments made by judge concerns about the erosion of the public confidence in the judicial impartiality. Such behavior violates the oath of the office and the principles of neutrality. Nothing much here. Fine. See here, code of conduct. First one, this is very, very important. Restatement of values of judicial life. Restatement of values of judicial life 1997 by Supreme Court of India. The first rule, the judges must reaffirm people's faith in the impartiality. సో ఇదే వర్డ్స్ అంతే, మీరేం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ది రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ జ్యుడిషియల్ లైఫ్ ఏం సజెస్ట్ చేసింది? ఇంపార్షియల్ గా ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్, బెంగళూరు ప్రిన్సిపల్స్. ఏం ప్రిన్సిపల్స్? దేనికి సంబంధించింది? బెంగళూరుకి సంబంధించిందా? జ్యుడిషియరీకి సంబంధించింది. Remember that point. Bangalore principle is connected with what? Judiciary. So ensuring impartiality and integrity. What is integrity? Highest level of honesty. Highest. ఎవరైనా పాటిస్తున్నారా? So core principle, judges must prioritize impartiality and independence both in and out of court. అంటే ఏంటి? కోర్ట్ లోపల, కోర్ట్ బయట. ఇప్పుడు కోర్టు బయటే కదా జరిగింది ఇన్ కాంట్రవర్షియల్ కేసెస్. సో ఇట్ ఈస్ అగైనెస్ట్ విచ్ ప్రిన్సిపల్స్? విచ్ ప్రిన్సిపల్స్? బెంగళూరు ప్రిన్సిపల్స్. నెక్స్ట్ వన్, ఇది మనకు తెలిసిందే, మెకానిజం ఆఫ్ ద రిమూవల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 124 రిమూవల్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జ్, రెండు రిమూవల్ ప్రాసెస్ ఒకటే. డూ యు నో హౌ దే ఆర్ రిమూవ్డ్? సో పార్లమెంట్లో they should be given what? Some motion will be there. So దీనిలో ఎంత మెజారిటీ కావాలి? స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ఓటింగ్ ఇన్ బోత్ ద హౌసెస్.
ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభలో. లోక్సభలో రైజ్ చేయాలా, రాజ్యసభలో రైజ్ చేయాలా? ఎక్కడైనా రైజ్ చేయొచ్చు. అది ఒక్కటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? విచ్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్? ఆర్టికల్ 124(4), క్లాస్ 4. సో దే విల్ ఫాలో సమ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఇలా చెయ్యాలి అని చెప్పారు, బట్ దెర్ ఈజ్ ఆల్సో సమ్ ప్రొసీజర్. Procedure to be followed for the impeachment of a judge is laid down in where? Judges Inquiry Act 1986. So 1968. సో ఈ పాయింట్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, ప్రీలో ఒకసారి మళ్ళీ పీవైక్యూస్ చూడండి. ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద జడ్జ్ ఈస్ లేడ్ ఇన్ 124 కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 124. ఇస్ ఇట్ రైట్? ఎక్కడ ప్రొసీజర్ అనేది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ నుంచి వచ్చింది. ప్రొసీజర్ అని ఎక్కడి నుంచి వచ్చింది? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ నుంచి వచ్చింది. అంతేగాని ఇట్ హ్యాస్ నాట్ గివెన్ 124 ఆర్టికల్ అనేది ఇవ్వలేదు, ప్రొసీజర్ ఇవ్వలేదు. బట్ ఇంపీచ్మెంట్ ఇలా చెయ్యాలని చెప్పింది, కానీ దాని సీక్వెన్స్ ఆఫ్ ప్రొసీజర్ అంతా చెప్పలేదు. గాట్ ఇట్? వెరీ ఇంపార్టెంట్. ఏం చేయడు, అంతే ఇదే పెడతాడు అంతే. ఈ జడ్జెస్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఎత్తేసి ఏం చేస్తాడు? మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. ఏం చేయడు? మెన్షన్ ఇన్ వాట్? ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఇట్ వాస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ వాస్ మెన్షన్డ్ త్రూ ఏ స్టాట్యూటరీ లా. వాట్ ఈస్ దట్ లా? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. ఫైన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఫర్ అడ్రసింగ్ కంప్లైంట్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది ఈజ్ అన్ అన్ఫేమస్ టాపిక్, మీకు ఎక్కడ దొరికి ఉండకపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడే కేసు తీసుకోండి. హీ హ్యాస్ మేడ్ సమ్ కాంట్రవర్షియల్ కామెంట్. సో ఇక ముగ్గురు పీపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఆ కంప్లైంట్స్ అనేది. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? టు హైకోర్ట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి జరిగిందా, సో వాళ్ళ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది కేసు అనేది, ఆ కంప్లైంట్ అనేది రిగార్డింగ్ హిమ్. సో సీక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద జడ్జ్. అక్కడ ఎవరైతే ఉన్నారో అది తీసుకుని మీరు నిజంగా మాట్లాడారా లేదా. సో మాట్లాడింది, ఫర్ ఇఫ్ హీ హ్యాస్ ఏ పబ్లిక్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్, దే కెన్ టేక్ వాట్? ఇఫ్ దెర్ ఈస్ సీరియస్ అలిగేషన్స్, ఫార్వర్డ్ టు హూమ్? సిజేఐ. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆర్ ఎల్స్ ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా సిజేఐకి రావచ్చు కూడా. ఆర్ ఎల్స్ ఈ కంప్లైంట్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్కి వెళ్ళొచ్చు. సో ముగ్గురికి ఈ కంప్లైంట్ వెళ్ళొచ్చు. హైకోర్టు జడ్జికి వెళ్ళొచ్చు, చీఫ్ జస్టిస్కి వెళ్ళొచ్చు, ప్రెసిడెంట్కి వెళ్ళొచ్చు. రైట్? నెక్స్ట్ వన్, టు ద ప్రెసిడెంట్, ఆర్ దిస్ ప్రెసిడెంట్ అగైన్ గివ్స్ టు హూమ్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో హియర్ హీ గివ్స్ సమ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, నిజంగా చేశాడా చేయలేదా అని చెప్పడానికి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్లో 3 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఫైన్. ఈ 3 మెంబర్ కమిటీకి వెళ్తుంది అనమాట. ఈ 3 మెంబర్ కమిటీలో 2 జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, 1 సీజే ఆఫ్ హైకోర్ట్, ఇది ఎవరైనా అవ్వచ్చు. ఒక కమిటీలో వెళ్తుంది అనమాట ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో, వెదర్ చేశారా లేదా అనేది. సో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. సఫిషియంట్ ఎవిడెన్స్ అయితే రిక్వెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతిన్లాడతారు, బ్రదరు వాట్ యూ నీడ్ టు డూ, రిటైర్ అయిపోతే మంచిది, నీకు మంచిది, నాకు మంచిది. సో ఇట్ విల్ డ్యామేజెస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ జ్యుడిషియరీ. అదే ఇందా ఫస్ట్ నుంచి చెప్తుంది, అదే మన లాస్ట్ రిసార్ట్ జ్యుడిషియరీ. దాని మీద ట్రస్ట్ పోయిందంటే ఇంకెవరి మీద చెప్పుకుంటాము. సో అందుకని దే విల్ రిక్వెస్ట్ దెమ్ టు రిటైర్. ఇఫ్ నాట్ వాట్, ఎక్కడికి వెళ్తుంది ఇది? అగైన్ ఈ ప్రాసెస్ కనెక్ట్ అవుతుంది, లాస్ట్ స్టేజ్కి దీనికి వెళ్తుంది అనమాట. సో ఈ ముందు జరిగే ప్రాసెస్, దిస్ ఈజ్ అన్ అన్ఫేమస్ థింగ్. మీకు ఎక్కడ దొరకకుండా తెలుసు, దట్ ఐ కెన్ గ్యారంటీ యూ కెనాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. సో ఇది ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ రైటింగ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఈ ప్రొసీజర్ రాయండి. 100% మార్క్స్ వస్తాయి మీకు, ఎందుకంటే మోస్ట్ అన్ఫేమస్ థింగ్ ఇది. మీకు చెప్పిన ప్రతి క్వశ్చన్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా అంతే. మీకు తెలిసిన పాయింట్స్ కంటే ఒక్కటి డిఫరెంట్ పాయింట్ చెప్తున్నా. ఆ డిఫరెంట్ పాయింట్ ఇన్కార్పొరేట్ చేయండి ఫస్ట్, తర్వాత మీ క్వశ్చన్ పాయింట్స్ రాసుకోండి, వస్తాయి మెల్లగా రావాలనుకుంటే. సో ఓకే, కమింగ్ టు దిస్ క్వశ్చన్, evaluate the mains practice question. This is mains practice question. ఇంటికి ట్రై చేయండి. evaluate the significance of code of conduct for judges in ensuring the impartial administration of justice. Discuss the potential consequences in its absence. Suggest measures to improve it.
క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థం కాలేదుగా, ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి. అసలు ఏంటి చదవండి. హౌ కెన్ యూ బ్రేక్ దిస్ క్వశ్చన్? ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎందుకు ఉండాలి? టెల్. అట్లీస్ట్ 5 కీవర్డ్స్ చెప్పండి చాలు. అంతే, 5 కీవర్డ్స్ చాలు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు ఉండాలి? అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ, న్యూట్రాలిటీ, ఇంకా 2 చెప్పండి. అందుకే కట్ చేసా. నేను కావాలని పెట్టలేదు. చెప్పండి, మీకంటే తెలివి ఉంది లేక చెప్పండి. ఈ 2 చెప్పండి. అది కాకుండా కొత్తగా ట్రై చేయండి. కొత్తగా ఏమన్నా మీకు తెలుసా? కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఏమవుతుంది? రాయొచ్చు. నెక్స్ట్ జస్టిస్. కామన్ పదాలు కొత్త పదాలు ట్రై చేయండి. జస్టిస్ అనే పదం తీసేసి చెప్పండి. స్పీడ్ ట్రయల్ కూడా రాయకూడదు. డిసిప్లైన్ రాయొచ్చు. ఇంకా ఎథికాలిటీ ఓకే, బట్ అది కామన్ వర్డే. కామన్ క్రెడిబిలిటీ రాయొచ్చు అప్ టు సమ్ ఎక్స్టెంట్. క్రోనిక్ క్యాపిటల్ అసలు రాదు ఇక్కడ, కానీ చెప్పండి. సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెన్స్, ఇంటిగ్రిటీ, న్యూట్రాలిటీ అయిపోయినాయి ఆల్రెడీ. సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇదే కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ రిగార్డింగ్ ద జ్యుడిషియరీ. సపరేషన్ ఆఫ్ పవర్స్. సో 100% కదా. ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్, ఇఫ్ యు ఆర్ ఇంక్లైన్డ్ బై దట్ రిలీజియస్ రైట్, నీ పొలిటికల్ పార్టీని ఇంక్లైన్ అయినట్టే కదా నువ్వు. వాడు పొలిటికల్ పార్టీ ఇంక్లైన్ అయ్యి పొలిటికల్ పార్టీ మీటింగ్కి వెళ్ళి అలా మాట్లాడాడు కదా. క్రోనీ క్యాపిటలిజం ఈజ్ కార్పొరేషన్ ఈజ్ సపోర్టింగ్ ఏ గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ క్రోనీ క్యాపిటలిజం. ఒక కార్పొరేషన్ ఫండ్ చేస్తుంది ఒక గవర్నమెంట్కి కొన్ని కోట్ల రూపాయలు, 3 కోట్లు. అదే గవర్నమెంట్ మళ్ళీ వీడికి కాంట్రాక్ట్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్రోనీ క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే ఎకనామికల్ యాక్టివిటీ ఉంది. ఇక్కడ ఎకనామికల్ యాక్టివిటీ ఏమీ లేదు, బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఇంటెన్షన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇంపార్షియల్. డిస్కస్ ద పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్. దీనివల్ల ఏమవుతుంది? కోడ్ ఆఫ్ కండక్ట్ సరిగ్గా చేయకపోతే, ఫాలో అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది? బ్రీచ్ ఆఫ్ వాట్? ఫస్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 32, రైట్? నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది? కోడ్ ఆఫ్ కండక్ట్ ఫామ్ అవ్వకపోతే ఇంపార్షియాలిటీ కాదు, పార్షియల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ డీప్ రాయకండి, కానీ ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది? కాన్సిక్వెన్సెస్ అంటే దానివల్ల ఏమవుతుంది? అయితే పొలిటికల్ దానివల్ల అవుతుంది, ఏమవుతుంది? నెక్స్ట్ అయితే ఏమవుతుంది? టైరనీ. యూ కెన్ కనెక్ట్ విత్ దట్. absence of justice, you can also, right? Absence of justice okay, but ఏంటి absence of justice వల్ల ఏమవుతుంది? ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇంజస్టిస్ అనే పదం కాకుండా, ఇఫ్ నాట్ దట్ వర్డ్ యూజింగ్ దట్ ఇంజస్టిస్, ట్రై టు గివ్ సమ్ వర్డ్స్. సో యూ కెన్ ఆల్సో కనెక్ట్ దిస్ సోవర్నిటీ ప్రిన్సిపల్ ఆల్సో. రాడికలైజేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళదు. డిస్కస్ ద పొటెన్షియల్ కాన్సిక్వెన్స్, సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. ఎలా ఇంప్రూవ్ చేస్తారు? ఫస్ట్ వన్ ఇందాక చెప్పుకునే, ఎక్కడ ఫస్ట్ వన్ ఇదే రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్. సెకండ్ వన్ బెంగళూరు ప్రిన్సిపల్స్, తర్వాత కంప్లైంట్స్, లాస్ట్ రిమూవల్. ఇదే రాయటమే ఆ లేటర్ పార్ట్. వీటిలో యాడ్ చేయండి ప్రొవిజన్స్. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, వీటికి మీరు అమెండ్మెంట్స్ చేయండి అని చెప్పి మెన్షన్ చేయండి అంతే, ఒక్కొక్క దానికి. దిస్ ఈస్ నాట్ యూజింగ్ 100%, ఒక 10 to 15% వాడుతున్నారు. దిస్ ఇస్ అన్ఫేమస్ థింగ్ ఇది.
దీని అక్కడ వాడొచ్చు. మీరు ఎక్కడ ఏ ఆన్సర్ మీరు ఇప్పుడు దాకా ఏ ఆన్సర్ లేదు చూడండి, ఇదే దొరకదు మీకు. ఇదే ఇందా చెప్పిందే, దిస్ వన్